మనము ఇజబెల్ కున్ గురించి చూసుకుందాము. అయితే ఈ మిషనరీ బయోగ్రఫీ లో నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటా వచ్చాను. మీరు కూడా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా స్పెసిఫిక్ గా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు. ఎస్పెషల్లీ యూత్ కి చాలా ఎంకరేజింగ్ గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే తన బాల్యము, ఈ ఇజబెల్ కున్ బాల్యం ఎక్కడ గడిచిందంటే కెనడా దేశానికి చెందిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళు టొరంటో అనే ప్రదేశం నుంచి వ్యాంకోవర్ అనే ప్రదేశానికి తను చిన్న వయసులో ఉన్నప్పుడు మూవ్ అవుతా వచ్చారు. అయితే ఆ కొత్త ప్రదేశం ఎలా ఉంటదంటే అది ఓషన్ కి దగ్గరగా ఉంటది, మౌంటైన్స్ కూడా దగ్గరగా ఉంటది. తన బాల్యం చూస్తే ఎవరికైనా కూడా అబ్బా నా బాల్యం ఇట్లా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా తన బాల్యం గడుపుతూ వచ్చింది. అంటే కొంతమంది మనం మిషనరీస్ చూసిన వాళ్ళలో కొంతమంది పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల ఫ్యామిలీస్ నుంచి దేవుడు చూస్ చేసుకుంటా వచ్చారు కదా. అయితే ఈ అమ్మాయి బాల్యం చూస్తే చాలా హ్యాపీ అండ్ బ్లెస్సెడ్ ఫ్యామిలీ లాగా ఉంటది. ఎందుకంటే వాళ్ళ తల్లితోటి తనకి తండ్రితోటి కూడా చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది. వాళ్ళ తల్లి ఆ తనని ఎంతో ప్రేమించేది. అయితే వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా దైవభక్తి కలిగిన వాళ్ళు. ఎస్పెషల్లీ వాళ్ళ తల్లి చాలా టాలెంటెడ్. ఎంత టాలెంటెడ్ అంటే తన స్టోరీస్ చెప్తే అంట ఇజబెల్ కూన్ మామూలుగా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది స్టోరీస్ అంటే ఇష్టపడతారు. ఎస్పెషల్లీ చిన్నగా ఉన్నప్పుడు మనం మమ్మీని, అమ్మమ్మల్ని, అట్లా నానమ్మల్ని స్టోరీస్ అడుగుతా ఉంటాం కదా. అట్లా ఈ పాప వాళ్ళ మమ్మీ చెప్పే స్టోరీస్ అంటే ఆ తను వింటున్నప్పుడు ఎక్కడో వేరే ల్యాండ్ కి వెళ్ళిపోయినట్టుగా అనిపించేదంట. వాళ్ళ మమ్మీ ఓన్ గా కొన్ని కల్పించి స్టోరీస్ కూడా చెప్పేదంట. అవి ఇంకా బాగుండేవంట. అంటే వాళ్ళ మమ్మీ చాలా గిఫ్టెడ్ స్టోరీ టెల్లర్. అంతేకాదు తను పియానో వాయిస్తూ ఉంటే కూడా చాలా చక్కగా వాయించేదంట. అయితే వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఎంకరేజింగ్ గా, చాలా లవింగ్ గా ఉండేవారు ఫ్యామిలీ. ఇంకా మంచి విషయం ఏంటంటే వాళ్ళు మంచి ధనిక కుటుంబానికి చెందిన వాళ్ళు. వాళ్ళ డాడీ మిషన్ ఓరియంటెడ్ గా ఉండేవారు. అంటే దేవుని సేవ చేయాలని. కాబట్టి ఆయనకి ఆ యొక్క ఓషన్ సైడ్ బీచ్ దగ్గర అక్కడంతా కూడా ఆయన మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి గాస్పుల్ షేర్ చేస్తుండేవారు. ఆ మీటింగ్స్ కి చిన్నప్పటి నుంచి ఈ పిల్లలిద్దరు, ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు, వాళ్ళిద్దరు వెళ్ళి అటెండ్ అవుతూ ఉండేవారు. అయితే వాళ్ళు పాటలు పాడేవాళ్ళు, వాళ్ళ డాడీ వాక్యం చెప్తూ ఉండేవారు. అట్లా తన బాల్యం ఎంతో హ్యాపీగా గడుస్తూ వచ్చిందనమాట. చాలా బ్లెస్సెడ్ ఫ్యామిలీ లాగా ఉంటూ వచ్చింది. చాలా హ్యాపీగా వాళ్ళు ఉంటా వచ్చారు. ఆ తర్వాత తను యుక్త వయసుకు వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఇంటి నుంచి ఆమె దూరంగా వెళ్తూ వచ్చింది. అయితే ఇక్కడ ఇంటి నుంచి దూరంగా వెళ్ళింది. కానీ తన చిన్న వయసులో ఆమెకు తెలుసుకుంది ఏంటంటే దేవుడు ప్రేమ గలవాడు అని ఆమె వింటూ వచ్చింది. దేవుని వాక్యాన్ని వింటూ వచ్చింది. ఆమె సువార్త కూడా చాలాసార్లు వింటూ వచ్చింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఒక డిఫరెంట్ అనుభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. కాలేజ్ కి వెళ్ళిన తర్వాత మనకి అందరికి కూడా మామూలుగా ఫేవరెట్ టీచర్స్, లెక్చరర్స్ ఉంటారు చాలా మంది కదా. కొంతమందికి మ్యాథ్స్ టీచర్స్ అంటే ఇష్టం ఉంటది, సైన్స్ వాళ్ళు ఇష్టం ఉంటది. కాబట్టి వాళ్ళు ఏం సబ్జెక్ట్ చెప్పినా అది కూడా మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అట్లా తనకు కూడా ఒక ఫేవరెట్ లెక్చరర్ ఉండేవారు అనమాట. అయితే ఆమె కాలేజ్ లో ఉండగా ఒక బిగ్ షాక్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏంటంటే తనకి ఇష్టమైన ఫేవరెట్ టీచర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ టీచరు ఒక స్టేట్మెంట్ చేశారనమాట. ఏంటంటే నో ఇంటెలిజెంట్ పీపుల్ పర్సన్ బిలీవ్స్ వాట్ ద బైబిల్ సేస్. ఇది ఆమెకు చాలా బాధ అనిపించింది అనమాట. ఏంటి ఆ, ఇట్లా చెప్తున్నారు నా ఫేవరెట్ సార్ అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయింది. అయితే వెంటనే ఆమె ఏమంటూ వచ్చిందంటే తను చిన్నగా ఉన్నప్పటి నుంచి దేవుని గురించి వింటూ వచ్చింది కదా. కాబట్టి ఆమె అనేది బట్ ఐ బిలీవ్ ఇన్ ద బైబిల్ అన్నమాట. నేను వాక్యాన్ని నమ్ముతున్నాను అంటే అప్పుడు ఆ సార్ టీచర్ ఏమన్నారంటే ఎందుకు నువ్వు నమ్ముతున్నావు అంటే మీ మమ్మీ మీ డాడీ చెప్పారు కాబట్టి నువ్వు నమ్ముతున్నావు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఆమె చిన్నప్పటి నుంచి కూడా దేవుని ప్రేమించిన కుటుంబంలోనే పెరుగుతూ వచ్చింది. దేవుని దేవుడు ప్రేమ గలవాడని వింటూ వచ్చింది. తర్వాత దేవుని గురించి చాలా విషయాలు వింటూ వచ్చింది. కానీ ఆమె అనుభవపూర్వకంగా దేవుని తెలుసుకోలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని తన సొంత రక్షకునిగా అంగీకరించలేదు. చాలా మంది ఆ యవన వయసులోకి వచ్చేస్తారు ఇట్లాగే. అంటే తల్లిదండ్రులు మంచి విశ్వాసులై ఉండొచ్చు, సేవ చేసిన వాళ్ళై ఉండొచ్చు. చాలా మంది అలాంటి కుటుంబాల్లో పెరిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే చిన్నప్పటి నుంచే నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను, మా తల్లిదండ్రులు చాలా భక్తులు, మేము భక్తిగల కుటుంబంలో ఉన్నాం కాబట్టి మేము దేవుని బిడ్డలమని అనుకుంటారు. ఈమె కూడా అదే చేస్తూ వచ్చిందనమాట. అయితే ఆ, మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మనకి ఈ దేశంలో పండని పండ్లు వేరే దేశంలో ఉన్నాయనుకోండి. ఆ దేశానికి వెళ్ళిన వారు ఎవరైనా అది చూచి మనకి తీసుకొచ్చి చెప్తూ వచ్చారనుకోండి.
డైరెక్ట్ ఆ పండుని మనం చూడలేదు. కానీ ఆ పండు గురించి వర్ణిస్తూ వర్ణిస్తూ వచ్చారనుకోండి. అప్పుడు మనకి ఏమనిపిస్తది? అది మధురంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అంటే ఓహో! తీయగా ఉంటుందా అని అనుకుంటాము. కానీ మనము తినే వరకు మనకి అది అనుభవంలోకి రాదు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఈ అమ్మాయి ఏం చేస్తూ వచ్చిందంటే వింటూ వచ్చింది. కానీ తన అనుభవపూర్వకంగా దేవుని ప్రేమని ఆమె తెలుసుకోలేదు. దేవుడు రక్షకుడని తెలుసుకోలేదు. తన పాపాలు క్షమించే రక్షకుడని ఆమె తెలుసుకోలేదు. దానివల్ల ఏమైందంటే వాళ్ళ టీచర్ ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ చెప్పారో ఆమెకి డౌట్ మొదలవుతూ వచ్చింది. మీ అందరికి ఒక ప్రశ్న. ఆమెకు ఒకటే క్వశ్చన్ వచ్చింది. మా టీచర్ చెప్పింది నిజమా అని ప్రశ్న వచ్చింది. దేవుని వాక్యం గురించి మొట్టమొదటిసారిగా క్వశ్చన్ ఎక్కడొచ్చింది? ఎవరేశారు? అవ్వ దగ్గరికి సాతాను థాంక్స్ క్వశ్చన్. అండి. కదా! సేటన్ చేసే పనులు ఇట్లాగే ఉంటాయి. అపవాది ఏం చేస్తాడంటే, దేవుని వాక్యం మీద మనకి డౌట్ క్రియేట్ చేస్తాడన్నమాట. ఇది నిజమేనా? దేవుడు అట్లా చెప్పాడా? ఒక్కోసారి మనం ఏం చేస్తాము, దేవుని నమ్మిన వాళ్ళు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇవ్వగానే చాలా సంతోషపడతాం. దేవుడు ఇంత మంచి వాగ్దానం నాకు ఇచ్చాడు కదా! అని చాలా సంతోషపడతాం. కొన్ని దినాలు అయిన తర్వాత ఒకవేళ అది ఇంకా నెరవేరడానికి టైం పట్టిందనుకోండి. అప్పుడు మెల్లిగా సాతాను మన చెవులో వచ్చి ఊదుతాడు. నిజమేనా? దేవుడు అసలు నీకు అట్లా చెప్పాడా అని. అయితే మనము దేవుని బిడ్డలం కనుక అపవాది క్రియలకి మనం చోటివ్వకూడదు. ఆ డౌట్ కి మనము ఛాన్స్ ఇవ్వకూడదు. ఇచ్చిన వారికి ఏమవుతుంది అన్నది మనందరికీ తెలుసు కదా! మనం మళ్ళీ ప్రత్యేకంగా చూడనక్కర్లేదు. నేను జస్ట్ మీకు చూపిస్తాను. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, దీపా సిస్టర్ చెప్పినట్టు ఫస్ట్ ఫస్ట్ చాలా చక్కగా ఆదాము అవ్వలు సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఎంత ఆనందంగా ఉన్నారో. అయితే మొట్టమొదటిసారిగా దేవుడు చెప్పిన మాట మీద అపవాది సాతాను సాతాను సర్పరూపంలో వచ్చి వాళ్ళని మోసం చేస్తూ వచ్చారు కదా! అలాగే ఆ మాట ఎప్పుడైతే వింటూ వచ్చిందో తనని ప్రేమించే దేవుడు చెప్పిన మాటని లక్ష్యపెట్టక సాతాను చెప్పిన అబద్ధాలకి ఆమె లోబడుతూ వచ్చింది. మనందరికీ తెలుసు ఈ విషయం. అట్లా మోసపోతూ వచ్చింది. దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేస్తూ వచ్చింది. ఆజ్ఞ అతిక్రమం ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చింది. దానివల్ల సిగ్గు, అవమానము, తర్వాత భయము, భీతి, దేవుణ్ణి ఫేస్ చేయలేకపోతుంది. దేవుని నుంచి దూరం అవ్వడం, పాపం వల్ల మరణము, శాపము ఈ లోకంలోకి వచ్చాయి. ఇదంతా మనకి తెలుసు. అయితే ఇక్కడ ఇజబెల్ కూన్ జీవితంలో కూడా తను దేవుణ్ణి పర్సనల్ గా తన సొంత రక్షకునిగా అంగీకరించని కారణం చేత, తనకి దేవునితోటి పర్సనల్ రిలేషన్షిప్ లేని కారణం చేత ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే అపవాది మాటలకి లోబడుతూ వచ్చింది. మీరు అనుకోవచ్చు అపవాది డైరెక్ట్ గా మాట్లాడలేదు కదా అని. అయితే సాతాను చాలా కన్నింగ్. ఎవరినైనా వాడుకుంటాడు. మనకిష్టమైన వాళ్ళని వాడుకోవచ్చు. తర్వాత మన సొంత ఇంటి వారిని వాడుకోవచ్చు. మన టీచర్‌లనే వాడుకోవచ్చు. మనకంటే పెద్దవారు ఎవరైనా అనుభవపూర్వకంగా ఉన్న వాళ్ళని వాడుకోవచ్చు. ఎవరినైనా వాడుకోవచ్చు. అయితే మనం గమనించాల్సిందేంటంటే, ఇది సాతాను చెప్పే మాట అని మనం తెలుసుకోవాలంటే, అపవాది తంత్రములను ఎరుగని వారము కాదు అని భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు అంటే, దేవుని వాక్యం మనకి బాగా తెలిసుంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, మనము సాతాను చెప్పే అబద్ధాలని మనము గుర్తుపట్టి నో అని చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చారు? దేవుని వాక్యాన్ని ఆయన కోట్ చేస్తూ వచ్చారు. సో దేవుని వాక్యం చేత యేసుక్రీస్తు ప్రభువారు శత్రువుని అయిన సాతాన్ని ఆ యొక్క శోధన నుంచి జయిస్తూ వచ్చారు. కాబట్టి మనకి కూడా దేవుని వాక్యం చాలా అవసరం. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. మరి సాతాను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మనందరికీ తెలుసు. అబద్ధమునకు జనకుడు అని ఉంది, అబద్ధికునికి జనకుడు అని కూడా ఉంది. అంటే హీఈస్ లయర్. కాబట్టి దేవుడు ఏది చెప్తే అది కాదంటాడు. ఏది ఒక్కోసారి హాఫ్ ట్రూత్ కూడా చెప్తాడు కదా! ఇది నిజమా? తింటే మీ కళ్ళు తెరవబడతాయి అంటాడు. కానీ మీరు దేవతల వలే ఉంటారన్నారు గాని, వాళ్ళు కళ్ళు తెరవబడిన తర్వాత వాళ్ళు దేవతలు కాలేదు గాని పాపులైతూ వచ్చారు. దానివల్ల మన మానవులందరూ కూడా ఆ యొక్క పాపానికి దాసత్వం కావాల్సి వచ్చింది. కాబట్టి సాతాను అట్లా మోసగిస్తాడు. ఈ విషయం మనం గమనించుకోవాలి. ముఖ్యంగా యవనస్తులు, పెద్దలు ఎవరైనా సరే మనం దేవుని వాక్యం మీద డౌట్ క్రియేట్ చేసేటట్టు ఎవరైనా మాట్లాడుతున్నారంటే వెంటనే మనం గమనించాల్సింది ఏంటంటే ఇది సాతాను దగ్గర నుంచి వస్తుంది. సాతాను వాళ్ళని ప్రేరేపించి మాట్లాడుతున్నాడు అని. అందుకని మనము దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, ధ్యానించాలి.
దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు ఏది సత్యము ఏది అసత్యమని మనకి గ్రహించుకోవటానికి దేవుడు కృపనిస్తాడు. దేవుని వాక్యం గురించి ఏం రాయబడిందంటే దై వర్డ్ ఈస్ ట్రూత్. దేవుని వాక్యము సత్యం. ఇందులో ఎటువంటి కల్పితం లేదు. ఇది 100% ప్యూర్ కదా. కాబట్టి మనం దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అని మనము గమనిస్తూ రావాలి. లేకపోతే మనం కూడా శత్రువైన సాతాను చేత మోసగించబడే ప్రమాదం ఉంది. ఈ యొక్క అమ్మాయి ఏం చేసిందంటే ఆ యొక్క సాతాను మాటలు వాళ్ళ సార్ ఎవరైతే చెప్తూ వచ్చారో ఆ మాటలు నమ్మేసి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవునికి దూరం అవుతూ వచ్చింది. ఆమె ఇజబెల్ కూన్ గురించి ఏమని రాయబడిందంటే ఆమె చాలా చాలా చక్కగా అందంగా ఉండేదంట. తర్వాత స్మార్ట్, చదువులో చాలా చక్కగా రాణించేది అన్నమాట. అంటే ఇంట్రెస్టింగ్ గా చదువుకొని టాప్ ఉండాలని ట్రై చేసేది. అంతేకాదు ఆమె అథ్లీట్ కూడా, అంటే చాలా చక్కగా ఆటలు ఆడేది. ఇంకా డాన్సర్ కూడా. ఆమె ఎంత చక్కగా డాన్స్ వేసేదంట. ఇవన్నీ తనకు ఉన్నాయి. అయితే ఆమె ఏం చేసిందంటే దేవుని వాక్యం చదవడం మానేసింది. ఎందుకంటే అసలు దేవుడు ఉన్నాడో లేదో అన్న ఆయన వాక్యం నేను చదవడం ఎందుకు, టైం వేస్ట్ అని అనుకుంది. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టింది. లోకంలో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. కార్డ్ గేమ్స్ ఆడడము, తర్వాత డ్రామాస్ కి వెళ్ళడము, రకరకాలుగా ఈ లోకంలో ఏవైతే ఆనందం ఉంది అని తను అనుకుని భావిస్తూ వచ్చిందో అవన్నిట్లో ఆమె ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ వచ్చింది. అయితే తన జీవితంలో దేవుని నుంచి దూరం అయిపోయిన తర్వాత ఆమె అనుకుంది ఆ, చాలా సంతోషంగా ఉంటది లోకంలో అని అనుకుంది. కానీ ఆమె జీవితంలో నిజమైన ఆనందం లేకుండా అవుతూ వచ్చింది. సాతాను కూడా అట్లాగే చేశాడు. ఏం కాదు, మీ కళ్ళు తెరవబడితే మీరు చాలా దేవతల్లాగా ఉంటారని స- హవ్వని మోసగించాడు. తద్వారా పాపంలో పడిపోయిన తర్వాత వాళ్ళు సంతోషంగా లేరు గాని దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. అట్లాగే ఈ యవనస్తురాల జీవితంలో కూడా శత్రువైన సాతాను దేవుని నుంచి దూరం చేయడానికి వాడు ఒక డౌట్ ని క్రియేట్ చేసి దేవుడి నుంచి దూరం చేస్తూ వచ్చాడు. తర్వాత ఆమె ఒక వ్యక్తిని ఇష్టపడుతూ వచ్చింది. ఆ ఫ్రెండ్ లాగా భావించుకుంది. ఒకవేళ భవిష్యత్తులో మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు అనుకుందేమో, కానీ ఆ వ్యక్తి తనని చీట్ చేస్తున్నాడని తెలుసుకుంది. ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తూ వచ్చిందో తన జీవితంలో అంతా చీకటిగా అనిపించింది. ఎందుకంటే అసలైన వెలుగు, అసలైన ఆనందాన్ని ఇచ్చే దేవుడు తన జీవితంలో లేడు కదా. కాబట్టి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే రాంగ్ ప్లేసెస్ లో సంతోషాన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఒక మనిషిలో ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చింది. తనకు చాలా అడిక్షన్స్ ఉండేవన్నమాట. వాటన్నిటిలో ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆఖరికి తన జీవితం ఎట్లా అయిపోయిందంటే ఏమి అర్థం కాని శూన్యమైన జీవితం లాగా అయిపోయింది. ఇంకా ఆమెకి ఆ జీవితంలో ఏ ఆనందం లేదనిపించింది. కాబట్టి తనకి సూయిసైడల్ థాట్స్ వచ్చేవన్నమాట. తన జీవితాన్ని అంతం చేసుకోవాలి, ఎలాగైనా అంతం చేసుకోవాలని అనుకుంటూ వచ్చింది. మీకు ఇంతకు ముందు నేను చూపించి ఉంటాను. మీ అందరు కూడా మళ్ళీ చూపించాలనుకున్నాను. ఏంటంటే మనం ఎప్పుడైనా మన జీవితంలో ఒక ఖాళీ ఉంది నా హృదయంలో అని అనుకుంటే ఆ ఖాళీ ఏదైతే అను మనం అనుకుంటున్నామో, ఇప్పుడు మీరు పజిల్ గేమ్స్ ఆడుతుండొచ్చు కదా. చాలా మంది పజిల్ గేమ్స్ లో కరెక్ట్ షేప్ అండ్ సైజే ఫిట్ అవుతుంది. మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టు గుర్తు. అట్లాగే ఆ ఒక భక్తుడు ఏం చెప్పారంటే ప్రతి మనిషి హృదయంలో అంటే గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఉంటుందంట. అంటే దేవుడు మాత్రమే ఫీల్ చేయగలిగిన శూన్యమైన ప్రదేశం ఉంటుంది. అంటే ఆ శూన్యం మన జీవితంలో నింపబడాలంటే దేవుడు మాత్రమే నింపగలడు. ఇక్కడ కింద ఉంది కదా, ఈ మిస్సింగ్ పీస్ ఏంటి? జీసస్. అంటే ఈ జీసస్ మన హృదయంలోకి వస్తే తప్ప మన జీవితానికి పరిపూర్ణత అనేది ఏర్పడదు. కాబట్టి చాలా మంది యవనస్తులు ఏం చేస్తారంటే పెద్దవారు కూడా లోకంలో ఆనందం వెతుక్కుంటూ ఉంటారు. అంటే ఆ ఖాళీని నింపుకోవడానికి రకరకాల అడిక్షన్స్ గురవుతూ ఉంటారు. ఒకవేళ అది మత్తు పదార్థాలే కావచ్చు, లేకపోతే త్రాగుడే కావచ్చు, స్మోకింగే కావచ్చు, తర్వాత నావెల్స్ చదవడమే కావచ్చు, లేకపోతే సినిమాలు చూడడమే కావచ్చు. అంటే ఈ లోకం ఇచ్చే ఆనందం తోటి నింపుకోవాలని అనుకుంటారు, కానీ అసలు థింగ్ వాళ్ళు మిస్ అవుతారు అనమాట. దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితాలు దుర్భరంగా మారిపోతూ ఉంటాయి. కొంతమంది ఈ లోకంలో ఎక్కువగా యవనస్తులు ఏం చేస్తారు, ఫ్యాన్ ఫాలో అప్ ఎక్కువ. అంటే సినిమా స్టార్స్ ని, తర్వాత స్పోర్ట్స్ స్టార్స్ ని, వీళ్ళని వెంబడిస్తా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చాలా అకంప్లిష్డ్ పీపుల్, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, ఆ, అసలు వాళ్ళంతా అచీవర్స్ అని అనుకుంటారు. కానీ మనం ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా సినీ ఫీల్డ్ అనుకుందాం, గ్లామరస్ ఫీల్డ్ అని జనాలు అనుకుంటారు. వాళ్ళు నిజంగా సంతోషం ఉంటే వాళ్ళ జీవితంలో ఎందుకు అన్ని డెసిషన్స్ తీసుకుంటారు? చాలా మంది డివర్స్ అయిపోతా ఉంటది. కొంతమందికి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తర్వాత కొంతమంది మత్తు పదార్థాలకి లోనైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయంటే నిజమైన ఆనందము వాళ్ళకే లేదు.
ఇంకా వాళ్ళు మనుషులకి ఏమిస్తారు? కాబట్టి ఈ విషయం మనం గమనించుకోవాలి. నిజమైన సంతోషం అనేది ఈ లోకంలో ఎక్కడ దొరకదు. ఓన్లీ దేవుడే. ఆ మిస్సింగ్ పీస్ ఏదైతే ఉందో మన జీవితంలో యేసు ప్రభు వారు మాత్రమే. అయితే తనకి ఆ జీవితంలో చిన్నప్పుడు తనకి అర్థం అవ్వలేదు. తన అనుభవపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోలేదు. కాబట్టి తనేం చేస్తూ వచ్చిందంటే దేవునికి దూరం అయ్యి తన జీవితంలో సంతోషం కోల్పోయి ఆఖరికి చనిపోవాలనుకొని తీర్మానం చేసుకుంది. అయితే ప్రేమ గల దేవుడు తనకు ఒక తలంపు తీసుకొచ్చాడు. ఏంటంటే వాళ్ళ తల్లి తండ్రి ఆమెను చాలా ప్రేమిస్తున్నారు కదా! ఎస్పెషల్లీ వాళ్ళ తండ్రి. కాబట్టి తను చాలా క్లోజ్ గా ఉండేది. ఆమెకు ఒక ఆలోచన వచ్చిందంట. ఒకవేళ నేను చనిపోతే మా తండ్రి ఎంత బాధపడతాడో కదా! మరి మా తండ్రి నమ్మినట్టు దేవుడు నేను నమ్మకపోతే నేను ఒకవేళ నరకానికి వెళ్ళానని మా డాడీ బాధపడతాడు కదా! ఒకవేళ నిజంగానే నరకానికి వెళ్తానేమో అన్న తలంపు తన జీవితంలోకి వస్తూ వచ్చింది. కాబట్టి అప్పుడు తను ఎక్కడో చదువుకున్న ఒక పోయం ఆమెకు గుర్తొచ్చింది. ఇన్ హిస్ విల్ ఈజ్ అవర్ పీస్. అంటే దేవుని చిత్తంలోనే మనకి సమాధానం ఉంది. అది ఆమెకి చీకటి బతుకులో ఆమెకు ఒక కారు చీకట్ల కాంతి రేఖ అంటారు కదా! అట్లా దేవుడు ఆ యొక్క తలంపుని తీసుకొచ్చారనమాట. అప్పుడు ఆమె అప్పటికే చాలా రాత్రులు నిద్రపోలేదంట. ఎందుకంటే తను చాలా డిస్టర్బ్డ్ గా ఉండి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. సాతాను చేసే పని అది. ఫస్ట్ దేవుడి నుంచి దూరం చేస్తాడు. లోకంలో ఆనందం ఉందని చూపిస్తాడు. తర్వాత ఈ లోకంలో ఏమీ లేదు. అంతా శూన్యం అని తెలుసుకున్నాక ఇంక నీ బతికెందుకు అని నిరాశ తీసుకొస్తాడు. కాబట్టి చాలా మంది యవనస్తులు, కొంతమంది పెద్దవారు కూడా ఈ లోకంలో మరి ఆనందం లేదు, సంతోషం లేదు, మోసపోయామని తెలుసుకున్నప్పుడు జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటారు. అయితే దేవుడికి ఎంత చక్కని ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు ఆమెను దర్శిస్తూ వచ్చాడు. ఒకవేళ మన జీవితంలో కూడా అప్పుడప్పుడు నిరాశ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, కృంగుదల వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే గొప్ప గొప్ప భక్తులకు కూడా నిరాశ వచ్చిన టైమింగ్స్ ఉన్నాయి. మనం ఏలియా భక్తుడిని చూసాము. ఆయన ఒక టైంలో డిసప్పాయింట్ అయ్యాడు. అలాగే దావీదు, రకరకాల భక్తులున్నారు చాలా మంది. వాళ్ళు కూడా మన వంటి స్వభావం గల మనుషులే. అయితే ఈ అమ్మాయికి అసలు దేవుడు అంటే పర్సనల్ రిలేషన్షిప్ తెలియదు కదా! కానీ దేవుడిచ్చిన ఆ తలంపుతోటి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఒక ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభా ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే, నువ్వు ఒకవేళ నాకు నెమ్మదినిస్తే నా జీవితం అంతా నీకు అర్పించేస్తా. చూసారా ఆమె జీవితంలో నెమ్మది లేదు కదా! నెమ్మది దేవుడు ఇవ్వగలడేమో అన్న చిన్న ఆశతోటి వచ్చి ప్రార్థన చేసింది. నువ్వు ట్రై గాడ్ అని ఉంటదన్నమాట. అంటే ఏది వర్కౌట్ అవ్వలేదనుకో ఒక ఆయన చెప్తాడు, ట్రై గాడ్. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆమె ఏం చేసిందంటే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను చనిపోకూడదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. నా జీవితాన్ని నేను అంతం చేసుకోకూడదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలని నువ్వు నిజంగా ఉంటే నాకు నెమ్మదినిస్తే నా జీవితాన్ని నీకు ఇస్తాను. నువ్వు ఏమి చెప్తే అది నేను చేస్తాను అని చక్కని తీర్మానం చేసుకుంది. చాలా రోజుల తర్వాత అంట ఆ రోజు రాత్రి ఆమె నెమ్మదిగా నిద్రపోయిందంట. అది దేవుని కార్యం. కనుక అప్పుడు ఆమెకి ఏమర్థమైందంటే దేవుడు ఉన్నాడు. దేవుడు నిజంగా ఉన్నాడు అని తనకు అర్థమైందనమాట. ఒకవేళ నీ సమస్య ఏదైనా కావచ్చు. నిన్ను ఏదైనా బాధ పెడుతుండొచ్చు. దేవునితో నీ రిలేషన్షిప్ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేసుకో. నువ్వు దేవుని బిడ్డవవుతే దేవుని దగ్గరికి వచ్చేసి ఒకవేళ దేవుడు నీ హృదయంలో లేనట్లయితే ఈ రోజు ఆలస్యమైంది ఏమీ లేదు. ఈ రోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు అని గుర్తెరిగి ఒకవేళ నీవు దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే వెంటనే దేవుని దగ్గరికి రా. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడా నిజమైన ఆనందం లేదు. తను అన్ని ఎంజాయ్ చేద్దామని ట్రై చేసింది కానీ ఆమె నిజమైన ఆనందం లేదు అని గ్రహించిన తర్వాత కరెక్ట్ పర్సన్ తనకి ఎవరు శాంతిని ఇవ్వగలరో, నిజమైన ఆనందం ఇవ్వగలరో ఆ దేవుని దగ్గరికి వచ్చి ఆమె చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది అనమాట. దేవుడు నిజంగా ఉన్నాడు కనుక దేవుని వాక్యం సత్యం. కాబట్టి నేనేం చేయాలి అని చెప్పి వాక్యాన్ని చదువుతూ వచ్చింది. మళ్ళీ బ్యాక్ టు ద బైబిల్. ఏ బైబిల్ అయితే వద్దు, టైం వేస్ట్ అని అనుకొని పక్కన పెట్టిందో దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె సువార్తలు చదువుతున్నప్పుడు దేవుడు చెప్పిన యేసుప్రభు వారు పలికిన ప్రతి మాట అండర్లైన్ చేసుకుంటూ వచ్చి దాన్ని ధ్యానిస్తూ వచ్చింది. తర్వాత ఏం చేస్తూ వచ్చిందంటే యేసుప్రభు ప్రార్థన చేశాడు కదా! కాబట్టి నేను కూడా ప్రార్థన చేయాలి. ఆయనే నాకు మార్గదర్శి అని చెప్పి ప్రార్థిస్తూ వచ్చింది. అట్లా దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు తన పాప జీవితాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. పాప జీవితాన్ని చూపించినప్పుడు తన దేవుని దగ్గర అన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత గొప్ప రక్షణ ఆ భాగ్యం ఆమె పొందుకొని నిజమైన శాంతి, సమాధానం ఆమె జీవితంలో పొందుకుంది. నిజమైన శాంతినిస్తే నేను దేవుడు ఏం చెప్తే అది చేస్తానని చెప్పింది కదా! ఆ మాట ఆమె వెనక్కి వెళ్ళలేదండి. కాబట్టి దేవుడిని అడుగుతూ వచ్చింది. తన జీవితంలో ఏంటి?
దేవుని ప్రణాళిక అని అడుగుతూ వచ్చింది. అలాగే తన జీవితం ఎట్లా మార్చబడుతూ వచ్చిందంటే దేవుని వాక్యం పట్ల ఆశ, చాలా ఇష్టం. అంతకుముందు వద్దు, టైం వేస్ట్ అనుకుని పక్కన పెట్టింది కదా, ఆ వాక్యాన్ని తిరిగి చదవడం. తర్వాత తనకి ఏవైతే అడిక్షన్స్ ఉన్నాయో, కార్డ్ గేమ్స్ ఆడేది, డాన్సులకి వెళ్ళేది, తర్వాత నావెల్స్ చదివేది, ఇవన్నీ పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఆమె ఆశ అంతా ఏంటంటే దేవునికి ఇష్టమైంది చేయాలి, దేవుని గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలి అని చెప్పి నిజమైన సంతోషం తన హృదయాన్ని నింపుతూ వచ్చింది. ఇది దేవుడు మాత్రమే చేయగలిగిన మార్పు. ఏ వ్యక్తి జీవితంలో అయినా మార్పు కావాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు మాత్రమే ఇలాంటి మార్పు తీసుకురాగలడు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో ఇంకా మార్పు లేనట్లయితే ఒకసారి పరీక్షించుకో, యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో ఉన్నారా? ఒకవేళ నువ్వు దేవుని నుంచి ఏ పరిస్థితి వల్ల దూరమై ఉంటే, నిరాశలో వెళ్తున్నట్లయితే ఇప్పటికైనా వెనక్కి రావచ్చు. దేవుడు నీకు సమీపంగా ఉంటాడు, ఆయన ఎప్పుడు దూరంగా వెళ్ళాడు. మనమే ఆయన నుంచి దూరం వెళ్తాం. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినా కూడా తండ్రి ఏం చేస్తూ వచ్చాడు? ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు. అట్లా ఒకవేళ తప్పిపోయిన కుమార్తె వల్లే, కుమారుని వల్లే మనం కూడా దూరం అయినట్లయితే ఇప్పటికైనా దేవుని దగ్గరికి రావచ్చు. దేవుని దగ్గరికి రావాలంటే మొదటిగా ఆయన వాక్యం దగ్గరికి రావాలి. ఆయనకి మనం సరెండర్ చేసుకోవాలి. అట్లా దేవుడు ఇజబెల్ జీవితాన్ని చాలా చక్కగా మారుస్తూ వచ్చారు. తర్వాత తన దేవుని చిత్తానికి తను అప్పగించుకుందనమాట. తను దేవునికి ప్రామిస్ చేసింది కదా, నువ్వేం చెప్తే అది చేస్తానని. అప్పటి నుంచి అడుగుతూ వచ్చింది, దేవుని వాక్యాన్ని వింటూ వచ్చింది, మీటింగ్స్ అటెండ్ అవుతూ వచ్చింది. అట్లా ఒకసారి ఆమె ఒక సమ్మర్ క్యాంప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రేజర్ అనే ఒక మిషనరీ గారు అక్కడికి వచ్చి తను చైనా దేశంలో లీసు అనే ఒక తెగ అన్నమాట. అదే ఒక ట్రైబల్ తెగ. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మౌంటైన్ టాప్ మీద ఉంటారన్నమాట. హైయెస్ట్ మౌంటైన్ మీద ఉంటారు వాళ్ళు. చిన్న చిన్న బ్యాంబూ హట్స్, అంటే బొంగు కర్రలతో చేసుకున్న హట్స్ లో ఉంటారు వాళ్ళు అన్నమాట. వాళ్ళు చాలా మూఢ నమ్మకాలు కలిగిన ప్రజలు. వాళ్ళకి నిజమైన దేవుడి గురించి అప్పటి వరకు ఎవరు చెప్పలేదంట. కొంతమంది మిషనరీస్ అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, హై మౌంటైన్స్ లో వాళ్ళు ఉంటారు. కొంతమంది మిషనరీస్ ధైర్యం చేసి ఆ పరిస్థితులకి వెనకాడకుండా అక్కడికి వెళ్ళడం వాళ్ళ కొంత, వాళ్ళు దేవుని గురించి విన్నారని, ఇంకా చాలా మంది దేవుని గురించి తెలుసుకోలేదని ఆయన చెప్తూ వచ్చినప్పుడు ఈమె హృదయం నిండా ఆ యొక్క లీసు ప్రజల పట్ల ప్రేమతో నిండిపోతూ వచ్చిందంట. అబ్బా, అట్లాంటి ప్రజలకి దేవుని గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరా, ఎక్కువ మంది లేరా, నేను కూడా వెళ్ళి చెప్పగలిగితే ఎంత బాగుండని తన హృదయంలో ఒక ఆశ మొదలైందనమాట. ఆ ఆశ పుట్టించిన వాడు కూడా దేవుడే కదా. ఆ లీసు ప్రజల పట్ల తనకి ఆశ మొదలైనప్పుడు ఆమె ఏమనుకుంటూ వచ్చిందంటే, నేను అక్కడికి వెళ్ళి సువార్త సేవ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఫ్రేజర్ గారు చెప్పింది ఏంటంటే, వాళ్ళు మూఢనమ్మకాలతో ఉన్నప్పుడు కొంత సువార్త దేవుని గురించి చెప్పగలిగారు. తర్వాత దేవుని వాక్యము వాళ్ళ జీవితాలను మార్చగలదు కాబట్టి వాళ్ళకి అసలు లిపి కూడా లేదనమాట. ఒక లిపి కనిపెట్టి ఈయన ఏం చేస్తూ వచ్చారంటే దేవుని వాక్యాన్ని కొంత కొంత ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చారనమాట. కాబట్టి ఈమె ఏమనుకుందంటే, ప్రభు చిత్తం అవుతే దేవుడికి నా జీవితంలో అక్కడికి వెళ్ళడం, అంటే నా విషయంలో దేవుని చిత్తం అవుతే నేను ఆ ప్రజల మధ్యలో వెళ్ళి సేవ చేయాలని తను తీర్మానం చేసుకుంది. మనం ఏదైనా మంచి తీర్మానం చేసుకున్నప్పుడు వెంటనే మన ఆత్మీయులకి, మనకి దగ్గరున్న వాళ్ళకి వెళ్ళి చెప్తాం కదా. అట్లా తను ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పింది. వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతుంది అనుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను చైనా దేశానికి మిషనరీ లాగా వెళ్ళాలనుకుంటున్నా అంటే వాళ్ళ మమ్మీ అస్సలు ఇష్టపడలేదంట. నా కూతురు మిషనరీ లాగా వెళ్ళడానికి నేను అస్సలు అంగీకరించను. ఒకవేళ వాళ్ళ తల్లి మంచి ధనికమైన కుటుంబంలో ఇచ్చి వాళ్ళ కూతురిని చక్కగా సెటిల్ చేయాలని తన ఆశయమో, లేకపోతే మిషనరీస్ అక్కడ కష్టపడతారు, నా కూతురు అట్లా కష్టపడకూడదని తన కోరికేమో తెలియదు, కానీ వాళ్ళ మమ్మీ అస్సలు అర్థం చేసుకోలేదండి. మాకు చాలా బాధ కలిగింది. అయ్యో, నేను దేవుని సేవ చేయాలనుకున్నాను, ఆ దేవుని చిత్తమని నేను అనుకున్నాను, నేను నమ్మాను. మరి మా తల్లి ఏంటి, నేను అస్సలు నేను పంపించను అంటుంది, ఎట్లా ప్రవ్వా అని ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే మంచి విషయం చేసింది. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చింది. అయితే ఈమె మిషనరీగా వెళ్ళాలంటే ముందుగా ఆమె షికాగోకి వెళ్ళి అక్కడ ఒక బైబిల్ ఇన్స్టిట్యూట్ లో ఆమె ట్రైనింగ్ అవ్వాలి. అయితే ఆశ్చర్యకరంగా వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే మిషనరీ లాగా వెళ్ళడానికి ఒప్పుకోలేదు, కానీ బైబిల్ ట్రైనింగ్ కి మాత్రం పంపించింది. అట్లా దేవుడు ద్వారం తెరిచాడు. అయితే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, ప్రవ్వా నువ్వు నాకు ఈ ఆశను పెట్టావు కాబట్టి మా తల్లి కూడా ఇది నీ చిత్తం అని గ్రహించేలాగా సహాయం చేయి అని తను ప్రార్థిస్తూ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఫిలిప్పి 2:13 ప్రకారం ఇచ్చయించుటకు, అంటే మనలో ఆశ పెట్టేది దేవుడే, తర్వాత తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు కూడా దేవుడే. అంటే ఫస్ట్ ఆశ పెట్టినవాడు దేవుడే, తర్వాత ఆ కార్యము నెరవేర్చడానికి, అది సిద్ధించడానికి దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఈమైతే ఏమనుకుందంటే, నీ చిత్తం గనుక నేను తీర్మానం చేసుకున్నా, ఐ విల్ గో, నేను వెళ్తాను ప్రభా, కానీ మా తల్లి కూడా నువ్వు ఆ యొక్క
ఆలోచన కరెక్ట్ అని ఆమె కూడా నువ్వు చెప్పాలి అని దేవుని ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతమైన విషయం ఏంటంటే వాళ్ళ తల్లి అస్సలు ఒప్పుకోనన్న ఆమె లాస్ట్ కి ఇది దేవుని చిత్తమే అని అంగీకరించి వేరే వాళ్ళతో ఆమె షేర్ చేసుకుంటూ వచ్చింది. తను మరణించక ముందు, తల్లి మరణించక ముందే నా కూతురు రైట్ డెసిషన్ తీసుకుంది అని ఆమె గ్రహించగలిగింది. అట్లా దేవుడు తన చిత్తాన్ని ధృవీకరిస్తూ వచ్చారనమాట. అయితే ఆమె అక్కడ బైబిల్ కాలేజ్ లో ఉన్నప్పుడు చదువుకుంటూ ఉండగా తనకు ఒక సీనియర్, ఒక ఆయన జాన్ పూల్ అనే ఆయన అక్కడ పరిచయం అవుతూ వచ్చాడు. అయితే ఆ వ్యక్తి కూడా తను చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాలనుకున్నారు. ఆ, ఈమెకి అతనిలో ఉన్న ఆశ చాలా నచ్చింది. అంటే దేవుని పట్ల తనకున్న ప్రేమ, తర్వాత ఎంత ఆశ ఉంది అది ఆ విషయం నచ్చింది. వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు ఆ, వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకున్నప్పుడు ఇద్దరికి ఒకరొకరు నచ్చారు, చాలా నచ్చారు. అయితే ఆయన సీనియర్, అంటే ఇంకా ఆయన బైబిల్ కాలేజ్ ముగించుకొని తను మిషనరీ లాగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు ఆయన ఏం చేస్తూ వచ్చారంటే ఈమె దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తూ వచ్చాడు. ఏంటంటే ఇజబెల్, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది కదా, నీకు దేవుని సేవ చేయాలని ఉంది, నాకు కూడా దేవుని సేవ చేయాలని ఉంది అన్నప్పుడు తనకి జాన్ పూన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన మంచి దైవభక్తి కలిగిన వ్యక్తి, తర్వాత దేవుని సేవ కోసం తను తాను సమర్పించుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆమె వెంటనే ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే జాన్ అంటే నాకు ఇష్టమే, కానీ ఇది దేవుని చిత్తమా కాదా? ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఒకప్పుడు ఒక వ్యక్తి తనని చీట్ చేస్తున్నాడు, లేక తనని పెళ్లి చేసుకోలేకపోతున్నాడు అనుకున్నప్పుడు ఆమెకు జీవితం అంతా శూన్యంగా అవుతూ వచ్చింది కదా. అంటే అప్పుడు తన జీవితంలో దేవుడు లేడు. కాబట్టి తన ఇష్టాన్ని తను నెరవేర్చుకోవాలనుకుంది. అయితే ఇప్పుడు తన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉంది కనుక ఆమె ఏమనుకుంది, ఇది దేవుని చిత్తమా కాదా అని తను దేవుణ్ణి అడుగుతూ వచ్చింది. అదే విషయం తనతో కూడా చెప్పింది. ఏమని చెప్పిందంటే, నాకు దేవుడు లీసు ప్రజల మధ్యలో సేవ చేయడానికని నాకు భారం ఇచ్చాడు. మరి చైనా దేశంలో నేను మిషనరీగా పంపించినప్పుడు వేరే ప్రదేశాలు చాలా ఉన్నాయి. అక్కడికి పంపిస్తే నేను లీసు ప్రజల మధ్యలోకి వెళ్ళి సేవ చేయలేను కదా. కాబట్టి నేను దేవుని చిత్తం అని కన్ఫర్మ్ చేసుకున్నాకే నేను ఏ డెసిషన్ అయినా తీసుకోగలుగుతాను. చూసారా? అంటే తన డెసిషన్, ప్రతి డెసిషన్ కి దేవుని చిత్తమా కాదా అని తను దేవుని వైపు చూస్తూ వచ్చింది. యవనస్తులుగా ఉన్న మీరు కూడా చాలా మంది వివాహాల కోసం సిద్ధపడుతున్నారు కాబట్టి మీ విషయంలో దేవుని చిత్తం ఏంటో గ్రహించుకుంటే మీ భవిష్యత్ జీవితం మీకు బ్లెస్సింగ్ గా ఉంటది, చాలా మంది కూడా బ్లెస్సింగ్ గా ఉంటది. అదే తన జీవితంలో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొంతమంది మిషనరీస్ చూసాం, సింగిల్ లేడీస్ గా వెళ్ళారు, కానీ ఈమె జీవితంలో మాత్రం దేవుడు వివాహం గుండా తీసుకుని వెళ్ళి తన జీవితాన్ని అనేక మందికి బ్లెస్సింగ్ గా చేస్తూ వచ్చారు. ఎందుకంటే తన దేవుని చిత్తాన్ని కనుక్కుంటూ వచ్చింది. అయితే అప్పుడు జాన్ కూన్ కి సరే ఇద్దరం దేవుని దగ్గర కనిపెడదామని డిసైడ్ చేసుకున్నారు. దేవుని చిత్తానికి ఇద్దరు అప్పగించుకున్నారు. అయితే జాన్ కూన్ కి ఏం చెప్పారంటే వాళ్ళు, నిన్ను యూనాన్ అనే ప్రదేశానికి మిషనరీస్ లాగా పంపిస్తాము అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ యూనాన్ అనే ప్రదేశంలో లీసు ప్రజలు ఉన్నారని తెలిసింది. అప్పుడు వాళ్ళ కన్ఫర్మేషన్ దేవుని దగ్గర నుంచి వచ్చింది. చూసారా? వాళ్ళ సొంత ఆలోచన మీద వాళ్ళు ఆధారపడలేదు, కానీ దేవుని చిత్తాన్ని కోసం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు క్లియర్ గా వాళ్ళని గైడ్ చేస్తూ వచ్చారు. అప్పుడు ఇద్దరు ఏమనుకున్నారంటే వాళ్ళిద్దరు వివాహం చేసుకోవడం దేవుని చిత్తం అని వాళ్ళు ధృవీకరించుకున్నాక దేవుని దగ్గర నుంచి వాళ్ళు ఆ ఆ యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు వివాహం చేసుకోవడానికి ప్రభు వాళ్ళకి సహాయం చేశాడు. వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారంటే చెంగ్ చియాన్ అని చైనా దేశంలో ఉండే ఒక ప్లేస్ కి 1929 లో వాళ్ళు వెళ్ళారు. వివాహం చేసుకొని కొత్తగా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన హృదయంలో ఏమో చాలా సేవ చేయాలని ఉంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పరిస్థితులు ఆమెకు చాలా కష్టతరంగా అనిపించింది. ఎందుకంటే మీరు ఇంతకు ముందు కూడా మిషనరీ బయోగ్రఫీస్ విన్నప్పుడు చూశారు కదా, అక్కడ ఫారెన్ పీపుల్ ని వాళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ స్కిన్ కలరు చాలా, అంటే వీళ్ళు కెనడా, యుఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఫెయిర్ గా ఉంటుంది, యూరోపియన్ కంట్రీస్ నుంచి వెళ్ళిన వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏమనే వాళ్ళంటే ఫారెన్ డేవిల్స్ అనే, అసలు వీళ్ళు మనుషులైనా కాదా అని ముట్టడానికి ట్రై చేసేవాళ్ళంట. అంటే వీళ్ళు మనుషులా లేకపోతే డెవిల్సా అని అట్లా డౌట్ఫుల్ గా చూసేవాళ్ళు. అంతేకాకుండా ఏం చేసేవాళ్ళంటే ఆ పొద్దాక అటు నుంచి వెళ్ళేవాళ్ళు, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు వాళ్ళ విండో కర్టన్స్ తీయడం, అంటే వాళ్ళకి ప్రైవసీ లేకుండా చేయడం, తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి అంటే వింతగా వాళ్ళని చూడటం, అట్లాంటివన్నీ చేస్తూ ఉండేవారు అనమాట. అది ఆమెకు చాలా కష్టంగా అనిపించేది. ఇంకా ఏంటంటే వాళ్ళలో చాలా మంది పేద ప్రజలు ఫార్మ్స్ లో పనిచేసేవాళ్ళు, పొలాల్లో పనిచేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే హాట్ బాత్స్ అట్లా వేడి నీళ్ళతో స్నానాలు చేసేవాళ్ళు కాదు. అట్లా 2-3 రోజులు స్నానాలు చేయకపోతే బాడీ ఆర్డర్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, డ్రెస్ కూడా డర్టీ క్లోత్స్ వేసుకుని వచ్చేవాళ్ళు అనమాట. సో ఆ స్మెల్ తను బేర్ చేయలేకపోయేది అనమాట. తర్వాత ఇంకా తనకు కష్టం అనిపించింది ఏంటంటే వాళ్ళు రైస్ తింటారు. ఆ రైస్ మీద
పోర్క్ ఫ్యాట్ వేసుకొని తినేవాళ్ళు అనమాట ఎక్కువగా. వాళ్ళు ఎక్కువ అదే ఫుడ్ తినేవాళ్ళు. అది ఈమెకి సూట్ అవ్వక వామిటింగ్స్ అయిపోయాయి అనమాట. తర్వాత ఇంకొక భయంకరమైన పరిస్థితి ఏంటంటే తను వేరే వాళ్ళు ప్రేమించి వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేద్దామంటే వాళ్ళ ఇంటి నిండా నల్లులు ఉండేయంట. మీకు నల్లులు ఎంతమందికి తెలుసో తెలియదు. ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు. పాతకాలం వాళ్ళు నడితే చెప్తారు. అవి రాత్రిపూట వచ్చి బ్లడ్ అంతా సక్ చేస్తాయి అనమాట. నల్లులు, పేళ్ళు ఇవన్నీ ఏం చేసేవంటే ఈమెకి స్కిన్ అంతా ర్యాష్ వచ్చేసేసి చాలా కష్టంగా అనిపించేదంట. ఈమె అనుకుందంట, ప్రభా నేను నీ సేవ చేయాలని వచ్చాను. అయితే ఈ బాడీ ఆర్డర్ భరించలేకపోతున్నాను. ఈ ఫ్లీస్, తర్వాత నల్లులు, బగ్స్ ఇవి నన్ను చాలా కష్టపెడుతున్నాయి. మొత్తం బాడీ అంతా ర్యాష్ వచ్చేస్తుంది. వీళ్ళ ఆహారం నేను తినలేకపోతున్నాను. ఎట్లా ప్రభా అని ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ వచ్చింది. దేవుడు ఎంత కనికరం గలవాడంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఫుడ్ అలవాటు అయ్యేటట్టు చేశాడు. తర్వాత ఇన్సెక్ట్ రిపెలెంట్ పౌడర్ లాంటిది తనకి దేవుడు ఎవరి ద్వారా పంపిస్తూ వచ్చాడు. దాని ద్వారా ఆ పురుగుల నుంచి ఆ యొక్క పేలు, తర్వాత నల్లుల నుంచి దేవుడు ఇచ్చేసాడు. తర్వాత ఆమె హృదయంలో ఆ చైనీస్ పట్ల అధికమైన ప్రేమ పుట్టించాడు అనమాట. దాంతో ఆమె ఇంక ఏది కూడా వాళ్ళ స్మెల్ కాదు. వాళ్ళ ఇంటికి వచ్చి పిల్లలైతే కార్పెట్స్ పాడు చేసేవాళ్ళంట. తర్వాత ముక్కు చీరేసి పడేసేవాళ్ళు. అవన్నీ కూడా ఆమె పట్టించుకోకుండా దేవుని గురించి చెప్పడానికి దేవుడు తన హృదయాన్ని మారుస్తూ వచ్చాడు. అట్లా తన పరిచర్య స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు డాలి అనే ఒక ప్రదేశానికి షిఫ్ట్ అవుతూ వచ్చారనమాట. టాలి అని డాలి అని పిలువబడుతుంది. ఆ ప్లేస్ కి వెళ్ళి 2 సంవత్సరాలు అక్కడ సేవ చేసిన తర్వాత అక్కడ కూడా కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించిన తర్వాత యంగ్ పింగ్ అనే ప్లేస్ కూడా వెళ్ళారు. అయితే ఈ డాలీలో ఉండగా వాళ్ళ జీవితంలో ఇంకొక అద్భుతం జరిగింది. ఏంటంటే దేవుడు వాళ్ళకి మొదటి బిడ్డ క్యాథరిన్ ని బహుమానంగా ఇచ్చారనమాట. ఒక డాటర్ వాళ్ళకి జన్మిస్తూ వచ్చింది. తర్వాత యంగ్ పింగ్ అనే ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉండేవారు. అక్కడ కూడా సేవ చేసిన తర్వాత 2 సంవత్సరాలు అంతవరకు కూడా ఆమె లీసు ప్రజల మధ్యలోకి వెళ్ళలేదు. అయితే ఆమె ఎప్పుడు కూడా వచ్చినప్పటి నుంచి ఆమె ఆశ ఏంటంటే లీసు ప్రజల మధ్యలో సేవ చేయాలని. అయితే వాళ్ళని మిషనరీస్ ఒక్కొక్క చోటికి జేఓ ఫ్రేజర్ వాళ్ళ ఆర్గనైజేషన్ పంపిస్తూ వచ్చినప్పుడు తను ఇంకా ఆశ ఏంటంటే నేను ఎప్పుడు లీసు ప్రజల మధ్యలోకి వెళ్తాను ప్రభా అని. ఆమె ఆశ తీర్చడానికి దేవుడు ఓక్ ఫ్లాట్ అనే ప్రదేశానికి 1934 లో తీసుకెళ్లారన్నమాట. అప్పుడు చిన్న బిడ్డ క్యాథరిన్ ఎత్తుకొని జాన్ ఇజబెల్ ఫస్ట్ టైం ఆ యొక్క కొండ ప్రదేశానికి, ఎత్తైన కొండ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆచార వ్యవహారాలకి ఆమె చాలా ఆశ్చర్యపోతూ వచ్చింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు డర్టీ, పిల్లలకి అసలు శుభ్రత అనేది లేదనమాట. మురికి తాడు చేతులు కట్టేవాళ్ళు. తర్వాత వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా అది దేవుడు నమ్మరు గాని ఈవిల్ స్పిరిట్స్ అంటే అపవిత్ర ఆత్మలు కలగజేసాయని అనుకునేవాళ్ళు. యాక్చువల్ గా వాళ్ళకి వచ్చే ఎక్కువ డిసీజెస్ దేని వల్ల అంటే ఆ వాళ్ళు నీట్నెస్ లేకపోవడం వల్ల అన్నమాట. తర్వాత పందిని బలిస్తే ఆ యొక్క దయ్యాలు సంతోషపడతాయని అట్లా రకరకాల మూఢనమ్మకాలు అన్నమాట ఆ ప్రజలకి. కొంతమంది ప్రభుని నమ్ముకున్నారు కానీ వాళ్ళకి దేవుని వాక్యము తెలియదు. కాబట్టి కొన్ని వర్సెస్ ఏవైతే వాళ్ళకి తెలుసో దాని మీద డిఫరెన్స్ ఒపీనియన్స్ అన్నమాట. అంటే లోతు తెలియదు, డాక్టరీన్ తెలియదు కాబట్టి వాళ్ళు వాదులాడుకునేవాళ్ళు. అప్పుడు ఈమెకు వచ్చిన తలంపు ఏంటంటే జాన్ కూన్ ఏం చేస్తాడంటే మిషనరీ కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే చాలా ప్రదేశాలకి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రయాణం చేసి సేవ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె అక్కడ ఉన్న ప్రదేశంలో ఎట్లా సేవ చేయాలి అని ఆలోచించుకున్నప్పుడు ఆమెకి దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఏంటంటే వాళ్ళకి రెయినీ సీజన్ లో వాళ్ళు ఎక్కువగా కార్న్ ఫీల్డ్స్ లో ఆ, పొలాల్లో వాళ్ళు పని చేస్తూ ఉంటారు. కాబట్టి రెయినీ సీజన్ లో వాళ్ళు పొలాలకు వెళ్ళడానికి ఉండదు. కాబట్టి ఈమె ఏమని ప్లాన్ చేసిందంటే ఆ యొక్క చర్చ్ లీడర్స్ ఎవరైతే దేవుని వాక్యం కొంత తెలుసుకున్నారో వాళ్ళకి దేవుని వాక్యం బోధించాలంటే రెయినీ సీజన్ బైబిల్ స్కూల్స్ అని స్టార్ట్ చేసింది అనమాట. అంటే రెయినీ సీజన్ లో వాళ్ళు పొలాలకు వెళ్ళలేరు కాబట్టి ఖాళీగా ఉన్న స్థలాల్లో వీళ్ళ ఇంటికి వచ్చి దేవుని వాక్యం తెలుసుకుంటారు. అట్లా ఫస్ట్ సంఘ పెద్దలకి అంటే కొంచెం దేవుని వాక్యం తెలుసుకొని ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్నారో వాళ్ళకి దేవుని వాక్యం తెలుసుకుంటట్టు చేసింది. తర్వాత గర్ల్స్ కి ఏంటంటే దేవుని వాక్యంతో పాటు నిట్టింగ్ వస్త్రాలు ఎట్లా కుట్టుకోవాలి అవి నేర్పించి బేబీస్ ని ఎట్లా కేర్ తీసుకోవాలి అలాంటివన్నీ వాళ్ళకి నేర్పిస్తూ వచ్చింది. దాంతో పాటు దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చింది. తర్వాత బాయ్స్ కి ఇట్లా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరికి దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఉండగా సడన్ గా వరల్డ్ వార్ 2 మొదలైందనమాట. అప్పుడు ఏమైందంటే ఎక్కడ చూసినా బాంబింగ్ జరుగుతుంది. సో చైనాకి జపాన్ కి మధ్యలో వార్. ఆ టైంలో మిషనరీస్ అందరు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు కొంతకాలం ఏం చేశారంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి తిరిగి వార్ కొంచెం కంట్రోల్లోకి వచ్చాక వెంటనే వచ్చేసారు. ఆ టైంలో ఏమైందంటే కమ్యూనిస్టులు
ఆక్యుపై చేసుకున్నారు చైనాలో. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏ మాత్రము వర్షిప్ గ్రూప్స్ అలౌ చేసేవాళ్ళు కాదు. ఎక్కడన్నా దేవుని పేరిట కూడుకున్నారంటే వాళ్ళని డిస్టర్బ్ చేసేవారు. అయితే ఆ టైంలో కూడా ఈమె ఏం చేసేదంటే ఇంకా కమ్యూనిస్ట్ వచ్చేస్తున్నారు, దగ్గరకు వచ్చేస్తున్నారు అని చాలా మంది భయపెట్టినప్పుడు కూడా ఆమె ఏం కన్నా చేసేదంటే దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆ భయపడకుండా ఆ యొక్క బైబిల్ ఆ, డోరీ డోరీ ఆ యొక్క రైనీ సీజన్ బైబిల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ వచ్చింది. అట్లా కొంతకాలం కంటిన్యూ చేసిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇంకొక బాబుని కూడా ఇచ్చాడు. డానీ అనే చిన్న బాబుని ఇచ్చాడు. అయితే ఇంకా దగ్గరికి కమ్యూనిస్ట్ వచ్చేస్తున్నారని చెప్పినా కూడా దాదాపు 3 సంవత్సరాలు ఆ యొక్క రైనీ సీజన్ బైబిల్ స్కూల్స్ నడిపిస్తూనే వచ్చింది. జాన్ కూనేమో అన్ని చోట్లకి తిరిగి తిరిగి సువార్త సేవ చేసి వస్తే ఈమె అక్కడుండి వాళ్ళ ప్రజల్ని దేవుని వాక్యంలోకి నడిపించి దేవుని వాక్యంలో ఎదిగేటట్టు వాళ్ళకి ముందు రక్షణ సువార్త చెప్పి తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందో అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళకి దేవుని గురించి బోధిస్తూ వచ్చింది. అట్లా అద్భుతమైన సేవ ఆమె చేస్తూ వచ్చిన తర్వాత ఇంకా కమ్యూనిస్ట్ ఏం చేశారంటే మిషనరీస్ అందరినీ బయటికి పంపించేశారు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 2 ఇయర్స్ వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు అక్కడ ఉండి కూడా ఈ యొక్క చైనా దేశం గురించి మర్చిపోకుండా భారంతో ప్రార్థిస్తూ వచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే వీళ్ళకి అక్కడ డోర్ క్లోజ్ అయిపోయింది కనుక మా విషయంలో నీ చిత్తం ఏంటి ప్రవ్వా అని వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళకి ఇంకొక ప్లేస్ చూపించారు. అదేంటంటే థాయిలాండ్. ఈ యొక్క చైనాకు కొంచెం దగ్గరలోనే ఉంటది. అప్పుడు ఏం చేశారంటే కమ్యూనిస్టులకు భయపడిపోయి చాలా మంది ఏం చేశారంటే ట్రైబల్ పీపుల్ రకరకాల ప్రజలు చైనా నుంచి పారిపోయి అక్కడికి వెళ్ళిపోయారు. అట్లా వెళ్ళిన వాళ్ళలో కొంతమంది లీసు ప్రజలు కూడా ఉన్నారు. సో వాళ్ళు థాయిలాండ్కి వెళ్ళారు. కాబట్టి ఆ మిషన్ సొసైటీ వాళ్ళు ఏమన్నారంటే థాయిలాండ్ లో మీరు సేవ చేయడం మీకు ఇష్టమైతే మేము మిమ్మల్ని పంపిస్తామని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 2 ఇయర్స్ ఆ న్యూ డోర్ ఏదైతే ఓపెన్ చేశారో అక్కడికి వెళ్ళి ఆ 2 ఇయర్స్ వాళ్ళు థాయిలాండ్ లో సేవ చేస్తూ వచ్చారు. అయితే అక్కడ ఉండగా తన జీవితంలో ఇంకొక మలుపు తిరుగుతూ వచ్చింది. ఏంటంటే ఈ ఇజబెల్ కూన్ ఏం చేస్తూ వచ్చిందంటే దేవుడు తనకి ఏవైతే అనుభవాల గుండా తీసుకెళ్లారో అది చైనా దేశంలో ఉండగా బుక్స్ రాయడం స్టార్ట్ చేసింది. అంటే ఆ లీసు ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయి, తను చైనా దేశానికి వచ్చిన తర్వాత తన జీవితంలో దేవుడు తీసుకెళ్లిన అనుభవాలు అవన్నీ పుస్తకాల రూపంలో రాస్తూ వచ్చింది. అయితే థాయిలాండ్కి వచ్చిన తర్వాత తను చాలా సిక్ అయింది. సిక్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఏమని తెలిసిందంటే తనకు క్యాన్సర్ ఉందని తెలిసింది. కాబట్టి ఇమీడియట్ గా ఆమె ట్రీట్మెంట్ కోసము అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పటికి వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. అయితే ఆమె అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క 3 ఇయర్స్ ఆమె క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ సమయాన్ని ఏం వృధా చేయలేదు. ఇంత సేవ చేస్తే నాకు దేవుడు ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చాడని క్వశ్చన్ చేయలేదు. కానీ ఆమె ఏం చేసిందంటే ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేస్తూ తను ఏ పుస్తకాలు అయితే రాస్తూ వచ్చిందో అవి కంటిన్యూ చేసి దాదాపు 8 బుక్స్ ఆమె కంప్లీట్ చేయగలిగింది. క్రీస్తు ప్రజల గురించి, తన జీవితంలో తన అనుభవాల గురించి. ఇప్పుడు మనం ఏ విషయాలైతే తెలుసుకుంటూ వచ్చామో అవన్నీ కూడా దేవుడు ఆమెకి సమయాన్ని ఇచ్చి అక్కడ ఆమె చేత రాయించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అవి తర్వాత వెళ్ళిన మిషనరీస్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటూ వచ్చింది. అంటే దేవుడు ఆమెను ఒక పర్పస్ గురించి ఆ యొక్క సిక్నెస్ గుండా తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో ఆమె ఏం చేస్తూ వచ్చింది అంటే పుస్తకాలు రాస్తూ వచ్చింది. జాన్ కున్ కూడా కొంతకాలం తన కోసమని ఆ పరిచర్య జరిగించిన తర్వాత ఆయన వచ్చి తన భార్యతో ఉండి సేవ చేస్తూ వచ్చారు. అట్లా తను 1954 నుంచి 57 వరకు ఆమె ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దేవుడు తనని మహిమలోకి పిలుచుకున్నాడు. అయితే ఆమె ఆ ఏ దేవుణ్ణైతే ప్రేమించి సేవించిందో నేను అనుకుంటాను అక్కడ దేవుడు చాలా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చుంటాడు కదా. ఎందుకంటే తన నమ్మకమైన సేవ తన దేవునికి ఏ మాట ఇచ్చిందంటే నువ్వు నాకు నిజమైన శాంతినిస్తే నువ్వేం చెప్తే అది చేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. అది చాలా కష్టతరమైన పరిస్థితులు ఆమె చైనా దేశంలో ఎదుర్కొంటూ ఆ లీసు ప్రజల మధ్యలో ఎన్నో కష్టాలు అనుభవించిన అనేక థ్రెడ్స్, అనేక వార్ థ్రెడ్స్, కమ్యూనిస్ట్ థ్రెడ్స్, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల నుంచి థ్రెడ్స్ అన్ని కూడా ఆమె అనుభవించినా కూడా నమ్మకమైన పరిచర్య చేసింది. తర్వాత జాన్ పూన్ కి నిజమైన సహకారిగా ఉంటూ వచ్చింది. ఆయన అన్ని చుట్టుపక్కల తిరిగి చేస్తున్న ఆమె ఉన్న ప్రదేశంలో ఆమె చక్కబెడుతూ దేవుని వాక్యాన్ని అనేక మందికి బోధించి దేవుని వాక్యం జ్ఞానంలో ఎదిగేటట్టు ఆమె చేస్తూ వచ్చింది. దేవుడు ఆమెను మహిమలోకి పిలుచుకున్నారు కదా. అయితే ఇది మీరు వికీపీడియాలో కూడా మీకు కనిపిస్తుంది. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీకు చెప్పాలని చూస్తున్నాను. ఏంటంటే 50 years ఆఫ్టర్ హర్ డెత్ క్రిస్టియానిటీ అంట ఎంత థ్రైవ్ అయిందంటే 18,000 పీపుల్
ఎవరైతే ఆ యొక్క లీసు యూనాన్ అనే టెరిటరీలో ఉన్నారో వాళ్ళు 1950 వరకల్లా 1950 కి వాళ్ళలో 3,400 మంది దేవుని యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా తెలుసుకున్నారని చెప్పారంట. అయితే 2007కి వచ్చేసరికి అప్పటికి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. 80-90% ఆఫ్ ద పాపులేషన్ 70,000 మందిలో వాళ్ళు ఏం చెప్పారంటే మేము యేసు ప్రభుని నమ్ముతున్నాం అని చెప్పారంట. అంటే ఒకప్పుడు నిజమైన దేవుడు తెలియని ప్రజలు లీసు ప్రజలు. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే చాలా మంది మిషనరీస్ వెళ్తూ వచ్చారు, సేవ చేశారు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 75,000 లీసు బైబిల్స్ కూడా లీసు భాషలో ప్రింట్ చేయబడి డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయంట. కానీ మీరు ఆఖరి స్టేట్మెంట్ చూస్తే ఏంటంటే టుడే ది స్ట్రాంగ్ క్రిస్టియన్ ప్రెసెన్స్ ఇన్ ద లీసు కమ్యూనిటీస్ ఆఫ్ చైనా అండ్ బియాండ్ కెన్ బి అట్రిబ్యూటెడ్ అట్లీస్ట్ ఇన్ పార్ట్ టు ఇజబెల్ కూన్. అంటే ఇజబెల్ కూన్ చేసిన పరిచర్య వల్ల వీళ్ళలో చాలా మంది లేక కనీసం కొద్ది భాగమైన దేవుళ్ళలోకి రావడానికి సహాయం చేసింది. ఎందుకంటే రైనీ సీజన్ బైబిల్ స్కూల్స్ అని ఏదైతే స్టార్ట్ చేసిందో దాని వల్ల వాక్యం కదండి, వాక్యం శక్తి కలిగింది కదా. దేవుని వాక్యము ఆ ప్రజల జీవితాలను మారుస్తూ వచ్చింది. తర్వాత వాళ్ళ తర్వాత తరాల్లో కూడా అనేక మంది అసలు ఒకప్పుడు దేవుడు నిజమైన దేవుడు తెలియని వాళ్ళు 80-90% ఆఫ్ ద పాపులేషన్ మేము యేసు ప్రభుని నమ్ముతున్నామని చెప్పగలిగారంటే ఇలాంటి దైవజనులు సమర్పించుకొని వాళ్ళు చేసిన నిస్వార్థమైన సేవ కదా. ఇప్పుడు ఒకప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవుడు ఉన్నాడో లేదో అని డౌట్ పడుతూ వచ్చింది. తర్వాత దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచిందంటే దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి క్వశ్చన్ చేయకుండా వెళ్ళిపోయింది కదా. ఆమె చిన్నప్పుడు చాలా ప్రొటెక్టెడ్ ఫ్యామిలీలో, చక్కని ఫ్యామిలీలో ఆమె అంటే హ్యాపీ ఫ్యామిలీలో కష్టం అనేది తెలియకుండా పెరుగుతూ వచ్చింది. కానీ ఆమె యేసు ప్రభు కోసం అడ్వెంచర్స్ చేస్తూ వచ్చింది కదా. తర్వాత ఆమె ఒకప్పుడు అకంప్లిష్ లేడీ లాగా అంటే తనకి మంచి చదువు ఉంది, అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే తనకున్న ఆ యొక్క ఆధిక్యతల మీద ఆమె డిపెండ్ అవ్వలేదు, కానీ దేవుని శక్తి మీద ఆధారపడి దేవుని పరిచర్య చేస్తూ వచ్చింది. ఒకప్పుడు తను ఏమనుకుందంటే నా సంతోషం కోసం నేను జీవించాలనుకుంది. తర్వాత ఏమనుకుందంటే నా సంతోషం కోసం నేను జీవించాను, నాకు నేను చనిపోతున్నాను, నా స్వయానికి చనిపోతున్నాను, దేవుని కోసం జీవించాలి అని తను తీర్మానం చేసుకుంది. అందుకనే ఇజబెల్ కూన్ జీవితంలో అద్భుతమైన పరిచర్య చేసి ఒక లీసు అనే ట్రైబల్ పీపుల్ ని దేవుని దగ్గరికి చాలా మంది వచ్చే ఒక అద్భుతం అంటే దేవుని దగ్గరికి వచ్చే సాధనంగా దేవుడు ఈమెని కూడా వాడుకున్నాడు. వేరే వాళ్ళని కూడా వాడుకున్నాడు, కానీ ఈమెను కూడా ఒక అద్భుతమైన సాధనంగా దేవుడు వాడుకుంటూ వచ్చారు. అట్లా దేవుడు మన జీవితంలో కూడా గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉండాలి. మనకి నిరాశ ఉండవచ్చు, ప్రస్తుత పరిస్థితులను బట్టి నేను ఏం చేయలేకపోతున్నాను అని అనుకోవచ్చు. కానీ తను ఎట్లా సరెండర్ చేసుకుందో, ప్రభా మరి నా జీవితంలో నువ్వు ఏ చిత్తమైతే ఉందో, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను అని ఎప్పుడైతే సమర్పించుకుందో దేవుడు ఆశ్చర్య రీతిగా ఒక తెగ మొత్తాన్ని ప్రభు దగ్గరికి నడిపించే ఒక సాధనంగా ఆమెను వాడుకుంటూ వచ్చాడు. అట్లా దేవుడు మన జీవితంలో కూడా, యవనస్తులైన మీ జీవితంలో కూడా గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. నేనేం చేస్తాను అని అనుకోవద్దు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి చూడు, దేవుడు ఏ రకంగా వాడుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే ఇందులో నాకు విశిష్టంగా అనిపించింది ఏంటంటే ఆమె ఒక మ్యారీడ్ ఉమెన్, ఆమెకు ఫ్యామిలీ ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు ఆమెను ఒక మంచి మిషనరీ లాగా తన భర్తకి సహకారిగా పరిచయంలో చేస్తూ, మనం కూడా చాలా మంది దైవ సేవకులను చూస్తుంటాం కదండి, కపుల్స్ ఎంత చక్కగా సేవ చేస్తున్నారు కదా. అట్లా దేవుడు మ్యారీడ్ పీపుల్ ని కూడా, స్త్రీలను కూడా వాడుకుంటాడు అనే దానికి నిదర్శనం ఈమె కదా. మనము ఈ ఒక్క వర్స్ చూసుకొని ముగించుకుందాము. ఈ వర్స్ నాకు చాలా అంటే ఆ ఈ యొక్క తన లైఫ్ స్టోరీకి యాప్ట్ గా అనిపించింది. ఏంటంటే గొప్ప ఇంటిలో ఎవరైనా చదవచ్చమ్మా 2 తిమోతి 2:20-21 2 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. థ్యాంక్స్ అండి. ఇక్కడ మనం ఒక 2 రెడ్ కలర్ లో హైలైట్ చేయబడింది కదా. ఆ గొప్ప ఇంట్లో రకరకాల పాత్రలు ఉంటాయి, మనకు తెలుసు కదా. బంగారు పాత్రలు ఉంటాయి, రకరకాల పాత్రలు ఉంటాయి, కొన్ని ఘనతకి కొన్ని ఘనహీతకి యూజ్ చేయబడతాయి అని ఉంది. అయితే దేవుడు ఎవరిని కోరుకుంటున్నా అంటే
తన్ను తాను పవిత్రపరుచుకున్న వాళ్ళు, ప్రత్యేకించుకున్న వాళ్ళని. అంటే ప్రభా, నీ పని కోసం నేను వాడాలని ఇష్టపడుతున్న వారు ఎలా ఉంటారంటే పరిశుద్ధపరచబడిన పాత్రలుగా, యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా. అంటే మనల్ని మనము దేవుని దగ్గరకు వచ్చి అర్పించుకొని ప్రభా నన్ను కూడా వాడుకో అంటే దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధపరిచి తన పరిచర్య కోసం సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇజబెల్ తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుని సరెండర్ చేసుకుంది. దేవుడు అద్భుతంగా తను వాడుకుంటూ వచ్చాడు. తన లైఫ్ స్పాన్ లో గొప్ప పరిచర్య చేసింది. తన జీవితాన్ని ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పరిచర్య కొనసాగుతూనే వచ్చింది. కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలన్నీ నెరవేరాలి అని అంటే మనము దేవుని చిత్తానికి మనము కంప్లీట్ గా సరెండర్ చేసుకోవాలి. యవనస్తులైన మీరు, పెద్దలైన వారు కూడా ఇప్పటి నుంచైనా దేవా నా జీవితంలో నీ చిత్తం ఏంటి అని ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు మనల్ని కూడా తన చిత్తానుసారంగా తన ఉద్దేశాల కోసం వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎవరైనా ఒకరు ప్రేయర్ చేయండి అమ్మా.